కానీ కవిత లోపల ఆ డైనమిజం ఉంది. ఆమె ఒక వైబ్రాంట్ పొలిటీషియన్. ఆమె బంతిని ఎంత కొడితే అంత పైకి లేసే మనస్తత్వం, పట్టుదల ఉన్న మనిషి, మొండి మనిషి అంట, మొండి పిల్ల అంట నేను. అటువంటి కవిత రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఆమెకంటూ ఒక సుస్థిర స్థానం తెలంగాణ చరిత్రలో ఉంటుంది. యాజ్ ఎ సీఎం గానా? సీఎం అనేది చిన్న పదం అమ్మా, పిఎమా ఏదైనా కావచ్చు. నేను అనేది ఏంటంటే సీఎమా కాదా అనేది కాదు, ఒక సుస్థిరమైన స్థానము తెలంగాణలో ఒక సాంస్కృతిక ధారను ప్రతి ఒక్కరి హృదయాల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక్క స్లోగన్ చాలు కదా మా సామాజిక తెలంగాణ. ఇవాళ ఆమెను ఎవరు అగ్రకులం నుంచి వచ్చింది, ఆమె నాయకత్వం వహించద్దని ఎవరు అనట్లేదు. సరే, ఆమె మన ఇష్యూ తీసుకొని కొట్లాడుతుంది, ఆమె వాయిస్ క్రెడిబిలిటీ ఉంది, ఆమె వాయిస్కి మీడియా ఉంటుంది, ఆమెకి ఎక్కడ పోయినా కూడా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఏం చేయలేకపోయినాం కదా, ఆమె చేస్తున్నప్పుడు మనం ఎందుకు వ్యతిరేకించాలని చెప్పి అన్ని సబ్బండ వర్గాలు ఇవాళ ఆమె వెనకాల ర్యాలీ అవుతుంది. బట్ ఇదంతా ఇంత అగ్రెసివ్గా తీసుకెళ్తోంది, దానికి ప్రధాన కారణం కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయటము, ఆయనకి పూర్తి బాధ్యతలు ఇవ్వటం. అంటే కేసీఆర్ గారికి 2 కళ్ళు 2 భుజాలు అనుకోవాల్సిన చోట ఒక ఏక సిద్ధాంతం, కేటీఆర్ గారే సర్వస్వం, ఆ పార్టీకి అన్నీ కూడా కేటీఆర్ గారు ఇకపై అని చెప్పడంతోనే డైజెస్ట్ చేసుకోలేకే తను ఇట్లా యూటర్న్ చేసుకుంది అనే వార్త. అంటే చర్చ అంతా మీడియాలోనే నడుస్తుందమ్మా, వాళ్ళ ఇంట్లో నడవట్లేదు. బట్ రియాలిటీ ఇలా కనిపిస్తుంది కదా, వాళ్ళ కుటుంబం ఎప్పుడు ఒక్కటిగానే ఉందమ్మా. ఆమె ఏం తప్పు చేయలేదు. ఒక్క మాట ఏంటంటే ఎమోషనల్ అయ్యి నీ చుట్టూ దయాలు ఉన్నాయని వాళ్ళ డాడీ చెప్పింది. ఒకటిగా ఉంది అనడానికి ఇక్కడ చాలా థింగ్స్ ఉంటాయి సార్. ఒక స్టేజ్ ఆఫ్టర్ ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక స్టేజ్ని కలిసి ఎక్కడ పంచుకోలేదు, ఒక మీటింగ్లో ఎప్పుడు కలిసి మాట్లాడలేదు, ఒకసారి ఎప్పుడు వెళ్ళి కేసీఆర్ అని కలిసిన ఒక విజువల్ బయట కనీసం పార్టీ క్యాడర్ కూడా చూడలేదు కదా. అంటే ఫస్ట్ విజువల్ వచ్చింది, ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత పోయి కలిసింది, బట్ చాలాసార్లు కలుస్తూనే ఉంది. ఆ విజువల్స్ ఏవి కూడా కేసీఆర్ అని కలవచ్చు సార్, ఇద్దరు కలిసి ఉమ్మడి మీటింగ్స్ పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయటము అంటే అందులో రాదమ్మా ఆమె. ఎందుకంటే తండ్రి పార్టీ అధ్యక్షుడు, అన్న వర్కింగ్ ప్రెసిడెంట్, మళ్ళీ ఆ కుటుంబమేనా అనే ఒక విమర్శ ఉన్నది కదా. కాబట్టి ఆమె రాదు. ఆమె ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఎమర్జ్ అవుతున్నది ఆమె. ఆమె ఎక్కడ కూడా తీసిపోకుండా రాజకీయాలలో ఎప్పుడూ ఒక సెన్సేషన్గానే నిలుస్తుంది. ఆమె ఐడెంటిటీ ఎప్పుడు ఆమె మెయింటైన్ చేస్తూనే ఉన్నది. జైలు పోయి రావడం వల్ల ఒక 2 నెలలు ఆమె ఆరోగ్యం కోసం అని రెస్ట్ తీసుకున్నదే తప్ప అంతకుముందు ఏ కార్యక్రమం అయితే తీసుకున్నదో జైలు పోకముందు అదే కంటిన్యూ చేసింది. బట్ ఆమె లోపల నేను అప్రిషియేట్ చేసేది ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారికి ఒక ఎజెండా సెట్ చేస్తున్నది. ఒక పార్టీ నాయకురాలుగా చేయొచ్చు ఆమె, అది కూడా కాంట్రవర్సీకి పోకుండా చేస్తున్నది. ఈ డిస్ప్యూట్ అంతా లోపలనే నడుస్తున్నది తప్ప, అంటే మీడియా లోపల, బట్ అక్కడ ఏమీ నడవట్లేదు. ఇప్పుడు లెటర్ రాసి ఎన్ని రోజులు అయిందమ్మా, వాళ్ళ వైపు నుంచి ఏమన్నా అసంతృప్తి మాటలు ఎవరన్నా మాట్లాడారా? లెటర్ అయితే చదివి ఉంటారు కేసీఆర్ డెఫినెట్గా. మరి ఆమె రాసిన దానిలో ఆయన తప్పు పట్టే అంశం ఏం లేదు. వేరే వాళ్ళు అయితే ఏంది వీళ్ళు నాకు చెప్పే వాళ్ళు ఆయన అని అనుకోవచ్చు, కానీ కేసీఆర్లో ఆ స్వభావం ఉండదు. ఎవరు చెప్పినా మంచి విషయాన్ని ఆయన తీసుకుంటాడు. బట్ బిడ్డ విషయంలో కూడా కోపం వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. బిడ్డకి ఏంటంటే లీక్ ఎందుకైంది అనే దాని మీద ఆమె కోపం ఉంది. అక్కడ ఆమె నోరుజారి కేసీఆర్తో డైరెక్ట్ చెప్పాల్సిన అంశము మీడియాలో చెప్పేసింది. బట్ ఇక్కడ లీక్ చేయలేదు ఎవరు, లీక్ చేసుకున్నారు వాళ్ళు కోరుకొని తెచ్చుకున్న లీక్ అది అని చెప్పి. ఏదైనా జరగచ్చు. ఆ విషయంలో ఏంటంటే తన అభిప్రాయాలను బయటికి తెలిస్తే బాగుంటుందని కూడా ఆమె ఏమన్నా అనుకున్నారేమో మనకు తెలియదు. బట్ ఆమె ఇక్కడ ఉన్నప్పుడు జరగలేదు, అది ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఆ లీక్ అయ్యింది. బట్ ఇక్కడ ఏదో స్ట్రాటజీ కనిపిస్తుంది సార్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే May 2న తను లెటర్ రాసింది, అమెరికాకి వెళ్ళింది, రిటర్న్ వచ్చే ముందు రోజు 2 days ముందు లెటర్ లీక్ అయింది. అది కాదు అని ఖండించిన వాళ్ళు లేరు, అవును అని చెప్పిన వాళ్ళు లేరు. వచ్చిన తర్వాత నేనే అవును రాశాను అని చెప్పడం. ఆమె వచ్చే ముందు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎవ్వరూ అక్కడ కేవలం జాగృతి జెండాలు మాత్రమే ఎయిర్పోర్ట్లో కనిపించాయి. ఆ జాగృతికి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, జాగృతికి పనిచేసిన టీం మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో ఎయిర్పోర్ట్కి రండి అనే మెసేజ్ పాస్ అయ్యి, అంటే ఇదేదో ఒక ఇంటెన్షనల్ ఎజెండాతోనే ముందుకెళ్ళింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆమె చెప్పేంత వరకు మనం ఆమెకు ఏం ఎజెండా ఉంది, లేదా ఆమె సీఎంకు పోటీ పడుతుందా, ఇప్పుడైతే ఆ పరిస్థితే లేదు కదమ్మా. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ గారు ఇంకో టర్మ్ అంతా ఆయనే ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఆయన మనసులో తెలంగాణ కోసం కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు, అవి అసంపూర్తిగా ఉన్నాయి. ఈవెన్ 1 కోటి ఎకరాల మాగాణం నా స్వప్నం అని ప్రకటించిన స్వప్నం కూడా ఇవాళ వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అది అమలయ్యే అవకాశం కూడా లేదు. ఆయన మళ్ళీ వచ్చి టేకప్ చేస్తే తప్ప ఈ మేడిగడ్డ నిర్మాణం అనేది పునర్నిర్మాణం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆయన లక్ష్యాలు పూర్తయ్యేదాకా ఆయన ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడమ్మా ఆయన బాధ్యతల్ని ఆయనే కంటిన్యూ అవుతాడు. మళ్ళీ చెప్తున్నాను నేను,
కేటీఆర్ గారికి కూడా ఆశాభంగం అయితే కావచ్చు, బట్ ఆయనకు కూడా చెప్తున్నాను నేను, ఆయనే ఇవ్వడు. ఆయన మీద ఒత్తిడి మీరు తేవడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఇంటర్నల్గా బయటికి తెలియకుండా ఏమైనా ఒత్తిడి చేసినా కూడా ఆ ప్రయత్నాలు విరమించుకోండి. తెలంగాణ తెచ్చిన నాయకుడు ఆయన తెలంగాణను ఒక కరెక్ట్ ట్రాక్లో పెట్టాడు. 62,000 కోట్ల ఆదాయం నుంచి 2,20,000 కోట్ల ఆదాయానికి తెలంగాణను దేశంలోనే ఒక రికార్డుగా తీసుకెళ్ళాడు. ఏ విషయంలో చూసినా కూడా ఆయన ముద్రలు ఉన్నాయి. ఇంటింటికి నల్ల కావచ్చు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం అన్నిట్లో. బట్ ఆయనను ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకుండా ఆయనే తనంతట తను తప్పుకునేదాకా, పదవులు బాధ్యతలు మీకు ఇచ్చేదాకా సైలెంట్గా ఉండాలి. ఆ విషయంలో ఆయన చికాకు చేయొద్దని నేను వాళ్ళని కోరుకుంటున్నాను. బట్ ఈ టఫ్ సిచ్యువేషన్స్లో పార్టీని ఒకవైపు కాపాడుకోవాలి, క్యాడర్ని ఒకవైపు నిలుపుకోవాల్సిన ఈ ప్రస్తుత టైంలో ఇలా అంతర్గత కుమ్ములాటలన్నీ బయటికి రావడంతో కోవట్ల ఇష్యూ తెరపైకి వచ్చింది సార్. కవిత గారు కోవట్లు ఉన్నారంటున్నారు. కేటీఆర్ గారు మార్నింగ్ ప్రెస్ మీట్లో అన్నమాట, మా పార్టీలో కూడా రేవంత్ కోవట్లు ఉన్నారు. అసలు ఇంతకు ఎవరు కోవట్లు ఉన్నారు? అంత కోవట్లు ఎవరు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆ పార్టీ పనిచేసుకుంటుందా? కోవట్లు ఉండడం అనేది ఇవాళ ఇప్పుడున్న రాజకీయాలలో అది చాలా సహజమైన అంశం. కవిత గారు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడానికి ఎవరైనా ఒక నాయకుడు ఆమె ఇంట్లో కూడా ఒక వ్యక్తిని చొప్పించవచ్చు. అతను అందరికంటే ఉత్సాహంగా కూడా కనిపించవచ్చు, బట్ ఆయన పర్పస్ ఆయన నెరవేరుస్తాడు. నక్సలైట్ పార్టీలలోనే కోవట్లు ఉండగా ఈ రాజకీయ పార్టీలలో ఉండరా? ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నాడని తెలుసుకోవడానికి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కోవట్టును పెట్టవచ్చు, ఇంట్లో వాళ్ళు కూడా కోవట్టును పెట్టవచ్చు. ఏదైనా జరుగుతుంది, అట్లేమీ ఏది జరగదు అనుకోవడం తప్పు. కోవట్స్ ఉన్నారనేది నిజం. కాబట్టి ఆమె అదే విషయాన్ని బహిరంగంగా చెప్పింది. ఈ రెండు కాన్ఫ్లిక్ట్స్ ఎలా చూడాలి సార్? రేవంత్ రెడ్డి గారి కోవట్లు మా దగ్గర ఉన్నారని స్వయంగా కేటీఆర్ గారు చెప్పడం, నా దగ్గర కొంతమంది కోవట్లు కేసీఆర్కి సంబంధించి ఉన్నారు, కేటీఆర్కి సంబంధించి ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడం, ఎలా చూడాలి దీన్ని? అంటే రెండు కోణాలు ఉంటాయి. ఒకటి అభద్రతా భావం వాళ్ళ లోపల మొదలైందని అనుకోవచ్చు. రెండవది నిజంగానే కోవర్ట్స్ కూడా ఉండొచ్చు. డెఫినెట్గా ప్రభుత్వంలో రాజ్యాధినేత ఎవరైతే ఉంటారో ప్రతిపక్షంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి కోవట్లను పెట్టవచ్చు, ఉన్న వాళ్ళని కోవట్లుగా మార్చవచ్చు. బట్ రేవంత్ కోవట్లు అనేది కవిత గారికి ఏమైనా సింక్ చేసి మాట్లాడారా కేటీఆర్ గారు అనేది ఇక్కడ అర్థం కాలేదు సార్ నాకు. ఎట్లా కోవట్ అవుతుంది రేవంత్కు కవిత? నేను ఇప్పుడు ఆయన ఒకప్పుడు మా పార్టీలో పనిచేశాడు. 2006 ఆ టైంలో చిన్న స్థానానికి పోటీ పడ్డాడు, జెడ్పీటీసీ. అది మేము ఇవ్వలేదు. అలిగి వేరే ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, గెలిచాడు. ఎమ్మెల్సీ కూడా ఇండిపెండెంట్ పోటీ చేశాడు. తర్వాత ఆయనకు కేసీఆర్ గారికి ఎప్పుడు ప్రచ్ఛన్న యుద్ధమే జరిగింది. ఓటుకున్నట్టుకు అసలు ఆయన జైలు పోయాడు. ఎట్లా కోవట్ అవుతుంది కవిత రేవంత్కి? ఆమె ప్రశ్నించినంత మాత్రాన ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ చూస్తే పార్టీని ఒక సరైన దారిలో పెట్టడానికి, కేసీఆర్ గారిలో మర్చిపోయిన అంశాలను గుర్తు చేయడానికి మళ్ళీ ఒకసారి ఇట్లాంటి మిస్టేక్ జరగకుండా ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అని అనుకోవచ్చు తప్ప, ఆ లెటర్ బయట పెట్టినంత మాత్రాన ఆమె వైపు నుంచి బయట పెట్టినా కూడా కోవట్ అనేది చాలా పెద్ద పదం. ఆమెకు అది వర్తించదు. వాళ్ళ పార్టీలలో కోవట్లు ఉండొచ్చు, వాళ్ళ ఇళ్ళల్లో కోవట్లు ఉండొచ్చు. బట్ కవిత గారిని నేరుగా కోవట్టు పరోక్షంగా అనే మాట కేటీఆర్ చేయడు. అట్లా ఇదే డైనమిక్ లీడర్. రైట్. మధ్యలో హరీష్ రావు గారి గురించి మాట్లాడాల్సి వస్తే అసలు ఏంటి సార్, ఆయన చాలా హుందాగా ఉంటారు, సైలెంట్ అండ్ కామ్. ఈ రోజుకి కూడా కేటీఆర్ గారికి బాధ్యతలు ఇచ్చినా నాకు నష్టమేం లేదు, నేను పనిచేస్తాను, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్తూ ఉన్నారు. ఒకవైపు కవిత గారు కొత్త పార్టీ పెడతారు, ఎదురు తిరుగుతున్నారు అనే ఇండికేషన్స్. అసలు హరీష్ రావు గారి సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళిద్దరికంటే కూడా కేసీఆర్ గారిని బాగా లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకున్న వ్యక్తి హరీష్ రావు గారు. కేటీఆర్ కొడుకు అయి ఉండొచ్చు, కవిత కూతురు అయి ఉండొచ్చు. ఎందుకంటే లాంగ్ అసోసియేషన్ వీళ్ళకి లేదు కేసీఆర్తో, ఆయనకుంది. కాబట్టి ఏ విషయాలైనా కూడా నేరుగా హరీష్ రావు గారితో ముందు మాట్లాడతారు ఆయన. ఆ విషయంలో కూడా వీళ్ళని సంప్రదించడం తక్కువే, ఉద్యమకాలంలో అయినా తర్వాత అయినా. చాలా కాలం వాళ్ళు ఇక్కడ లేరు కూడా, అమెరికాలో ఉన్నారు. ఆ టైం అంతా కూడా ఎంబడున్నది హరీష్ రావు గారు. పార్టీ పెట్టడానికంటే 1 year ముందు నుంచి ఆయనే వెంట ఉన్నాడు. అయితే ఆయనకు ఒకటి బలంగా తెలుసు, కేసీఆర్ గారు అధికార మార్పిడి చేయట్లేదు, ముఖ్యమంత్రిగా ఎవరికి ఇవ్వట్లేదు. అది తెలిసిన తర్వాత ఆయన ఎందుకు పోటీ పడతాడు, ఆయన ఎందుకు మాట్లాడతాడు దాని మీద? అందుకే ఆయన ఏమన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారిని పెట్టినప్పుడు సరే కొంత బాధపడితే బాధపడి ఉండొచ్చు, బట్ తర్వాత ఆయన అడ్జస్ట్ అయిపోయాడు. ఈ అన్నా చెల్లెల యుద్ధంలో హరీష్ రావు గారికి ఏమైనా అన్యాయం జరిగే అవకాశం ఉంది? నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఎందుకంటే సార్, ఇక్కడ నువ్వా నేనా, బావా బామర్దా అనే ఫైట్ ఒకవైపు జరుగుతున్నప్పుడు చెల్లి ఎంటర్ అయ్యి ఒక డైవర్షన్
పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ జరుగుతుందా అనేది. హరీష్ రావు గారికి ఒకవేళ అన్యాయం జరిగితే, పూర్తిగా ఆయన వైదొలిగితే ఆ ఛాన్సెస్, అవకాశాలు ఎలా ఉన్నాయి? అంటే ఈ ముగ్గురు కూడా ఒక సీఎం స్థాయికి ఎదగగలిగినంత పరిణతిని తెచ్చుకున్నారమ్మా. ఈ ముగ్గురులో ఉన్న కామన్ లక్షణం ఏంటి తెలుసా? ఈ ముగ్గురు కూడా ఉద్యమంతో ఎదిగారు, ప్రజల సమస్యలను అధ్యయనం చేశారు, ప్రజల్లో ఉన్నారు, ప్రజలకు నాయకత్వం వహించారు. ఆ పార్టీకి ఏ ఒక్కరైనా కూడా సమర్థవంతంగా నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ధీటుగా ఎదుర్కొనే స్థాయికి ఎదిగారు. ముగ్గురు లోపల కూడా అనితర సాధ్యమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సంయమనం ఉంది, ఆవేశం ఉంది. ఒక హరీష్ రావులో ఆవేశం కొంచెం బయటికి కనబడదు, కానీ ముగ్గురు లోపల కూడా ఎమోషన్స్ ఉన్నాయి. ముగ్గురు లోపల కూడా ఆకాంక్షలు ఉంటాయని నేను అనుకుంటున్నా. అవకాశం వస్తే ఎవరు కూడా సీఎం పీఠానికి పోటీ పడకుండా ఉండరు. కాకపోతే ఇప్పుడు ఆ సందర్భం, సమయం రాలేదనేది హరీష్ రావు గారి భావన అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎంత మొత్తుకుంటే ఏం ఉపయోగం ఉంది, ఆయన ఎట్లాగ ఇవ్వడు. కేసీఆర్ గారి మనస్తత్వం బాగా తెలుసు, మాకందరికంటే కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఆయన ఎక్స్పోజ్ కాడు, ఎక్కడ కూడా ఆయన దాని గురించి మాట్లాడాడు. ఆయన ఒక మేనల్లునిగా తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కాకుండా ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు కేసీఆర్. ఏం తక్కువ? ఆ లాయల్టీ, ఆ కృతజ్ఞతాభావం హరీష్ రావుకు ఉంది. బట్ ఓపెన్గా చెప్పండి సార్, ఒక ఆరోపణ అవ్వచ్చు, అభియోగం అవ్వచ్చు, లేదంటే ఇతర నాయకులు, పార్టీలకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న ఒక వ్యాఖ్య ఇది. కవిత గారు అరెస్ట్ అవ్వటంలో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో హరీష్ రావు గారి పాత్ర, కేటీఆర్ పాత్ర ఉంది కాబట్టే ఇంత కవిత గారు రేజ్ అవుతున్నారు, ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు. అసలు ఏం సంబంధం లేదమ్మా, జస్ట్ ఇది ఆరోపణ మాత్రం. అది నిరాధారమైన ఆరోపణ. అసలు బయటికి ఎట్లున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లుంటుందా? జైల్లో ఒక సుకుమారంగా పెరిగిన ఆమె అమెరికాలో చదివి ఇది ఎందుకు వచ్చిందంటే సార్, గతంలోనే కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తా అన్నప్పుడు కవిత గారు ఎదురు తిరిగారు, ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు అడ్డు రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక మరక అంటించే ప్రయత్నంలో భాగంగా ఇది కుట్ర చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, మీకు గుర్తుండి ఉండాలి, మీరు అప్పుడు టీవీ9లో ఉన్నట్టున్నారు, మా చెల్లి అంటే నాకు బాగా ప్రేమ, ఆమె అడిగితే నేను ఏదైనా ఇస్తాను అంటే, అప్పుడు యాంకర్ అడిగింది ముఖ్యమంత్రి పదవికి రేపు ఆమెకే కావాలన్నా వదిలేస్తారంటే, ఆమె అడిగితే తప్పకుండా వదిలేస్తాను అన్నాడు. అటువంటి అన్నా చెల్లెళ్ళ మంచి సంబంధాన్ని వీళ్ళు ఈ రకంగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం ఒకటి నేను అంటాను. కరెక్ట్గా ఇవన్నీ కూడా ఈ సభ బాగా సక్సెస్ అయినాక అవుతున్నది అని అంటే, దీనివల్ల లబ్ధి పొందాలని చూస్తున్న వాళ్ళు ఎవరు, లాభపడుతున్న వాళ్ళు ఎవరు అనేది. ఒకటేమో నిజంగానే ఈ కాంగ్రెస్ ఈ సక్సెస్ను జీర్ణించుకోలేక ఇవన్నీ మళ్ళీ వాళ్ళకు సంబంధించిన ఛానల్ ద్వారానే ఈ లేఖ లీక్ అయింది. కాబట్టి వాళ్ళ హ్యాండ్ ఈ దీన్ని ఒక హైపుకు తీసుకుపోవడంలో ఉందా అనేది, లెటర్ లీక్లో ఏముందో తెలియదు, బట్ హైపుకు తీసుకెళ్తున్నది మాత్రం ఇళ్ళ లబ్ధి పొందాలని చూస్తున్నది కాంగ్రెస్. ఎందుకంటే ప్రజలంతా వీళ్ళ ఫెయిల్యూర్స్ వల్ల టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు కవిత గారు ఆ ఛాన్స్ ఇచ్చినట్టే కదా సార్, ఆ ఛానల్లోనే ఆ లెటర్ రిలీజ్ చేయటం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానల్లో రిలీజ్. అంటే కవిత గారే లీక్ చేశారని ఎందుకు మనం నిర్ధారణకు రావాలి? అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక వర్గం అదే ఆరోపిస్తోంది. సోషల్ మీడియాలో చాలా ట్యాగ్స్ చేసి క్వశ్చన్ చేస్తూ ఉన్న ప్రశ్నలు ఇది కూడా ఒకటి ఉంది. ఆమె బాగా కోపంగా దయ్యము అని అన్నదంటే అనకూడనమాట అది అక్కడ మీడియాలో. అంటే ఏది ఆ దయ్యాలు ఎవరన్నా ఉన్నారా నిజంగానే? అది $1 మిలియన్ ప్రశ్న. ఆమె మాత్రమే దానికి సమాధానం చెప్పాలి. రెండవది, కేసీఆర్ దగ్గర లీక్ అయ్యే అవకాశం ఉంటే ఆయననే చెప్పాలి, ఇది ఫలానా వాళ్ళ ద్వారా పోయిందేమో అని, ఇంటర్నల్గానైనా పార్టీలో. బట్ అది మనం అయితే ఆన్సర్ చేయలేము అది. బట్ కవిత గారు ఏంటంటే ఈ విషయంలో కొద్దిగా ఎమోషనల్ అయిందని అనిపిస్తుంది. ఆమె ఒక మంచి పని చేయబోతే ఇది ఎదురు తిరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె పార్టీని ఒక సరైన ట్రాక్లో పెట్టడానికి కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, సరే అది బయటికి రావడం వల్ల ఆమె కొద్దిగా ఎలివేట్ అయింది. ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి చర్చ అంతా ఆమె చుట్టే తిరుగుతుంది. ఆమె అమెరికాలో ఉన్నా కూడా ఆమె చుట్టే చర్చ తిరుగుతూ ఉంది. ఇది పాలిటీషియన్కి అవసరం. ఎప్పుడు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తన చుట్టే రాజకీయాలను తిప్పుకున్నారు, ఇప్పుడు కూడా తిప్పేస్తున్నారు. ఇప్పుడు కవిత గారు తిప్పుకుంటున్నారు, ఆయన చుట్టే మళ్ళీ తిప్పుతున్నారు ఆవిడ కూడా. ఒక్కటి ఏంటంటే లోపల ఆకాంక్షలు ఉంటే ఉండొచ్చు. న్యాచురల్గా మనం రాజకీయ కుటుంబాలను మనం తీసుకుంటే రైట్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, ములాయం మధ్య సంబంధాల దగ్గర నుంచి, తమిళనాడులో కరుణానిధి ఆయన 2 కొడుకులు అలిగిరి స్టాలిన్, కనిమొలి,
అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రతి పార్టీలో ఇట్లాంటి అపోహలు కావచ్చు, ఇటువంటి ఎగ్జాంపుల్స్ కావచ్చు, కొట్లాడ పెట్టుకొని దూరమైన సంఘటనలు కావచ్చు. మన రాష్ట్రంలో కూడా జగన్కి ఎన్టీఆర్ ఫ్యామిలీలో కూడా అదే జరిగింది కదా, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో కవిత గారికి ఇప్పుడు పొలిటికల్ అంటే అందుకని ఇట్లాంటివన్నీ కూడా వేళ్ళు అనుకుంటాయి ప్రజల మనసుల్లో. ఇది కూడా అంతేనా, ఈ ఫ్యామిలీ కూడా అట్లేనా, కేసీఆర్ గారు వీళ్ళను సంయమనం పాటించలేదా, ఈయన వీళ్ళ మధ్య ఒక సయోధ్యకు ఆయన ఏం చేయలేడా అనే ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఇది బిగినింగ్ అని కొంతమంది అనుకుంటుండొచ్చు. నాకైతే స్టిల్ నేను ఐఎమ్ కాన్ఫిడెంట్ కేసీఆర్ గారు ఒకవేళ వీళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలన్నా కూడా విత్ ఇన్ నో టైం ఆయన రిజాల్వ్ చేస్తాడని అనుకుంటున్నా. ఇవి ఇంతకంటే ఇంకా పైకి పోవు అని అనుకుంటున్నా. ఆ పార్టీకి ఆరోగ్యకరం కూడా కాదు అని అనుకుంటున్నా. బట్ కవిత గారు జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్ లో తన కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారనే వార్త. కొత్త పార్టీ కాదు, జాగృతి సంస్థను స్ట్రెంథెన్ చేస్తారు. సామాజిక తెలంగాణ అనే నినాదం మీద జాగృతి సంస్థను స్ట్రెంథెన్ చేసి అన్ని వర్గాల్లోకి ఎంటర్ అవుతారు. అయితే నేను కూడా ఇవాళ చెప్పదలుచుకున్న ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఆ మూవ్ ఏదైతున్నదో అది పార్టీకి ఉపయోగపడే మూవే. ఆమెను బలోపేతం చేసిన ఆమె తీసుకున్న స్టెప్ కరెక్ట్ అని నేను అంటున్నా. ఎందుకు అనంటే 1925 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ అనే సంస్థ పురుడు పోసుకున్నది. హెగ్డేవార్, కేశవ బలరాం హెగ్డేవార్ ఆయన స్టార్ట్ చేశాడు దాన్ని. బట్ ఆ సంస్థలో ఆయన శాఖలు పెట్టి అగ్రనేతగా ఉన్నా కూడా ఆయన కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్లో ఉంటూనే ఆయన ఆర్ఎస్ఎస్ పెట్టాడు. ఆర్ఎస్ఎస్ బలోపేతం అయిన తర్వాత కూడా నాగపూర్లో కాంగ్రెస్ సభ నిర్వహించి గాంధీ గారిని పిలిచాడు. నిత్యం గాంధీ గారితో ఆయనకు వైరుధ్యం ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి లాగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్ర సీఎం అయినా కూడా భావజాలం అప్పుడప్పుడు బీజేపీతో కలుస్తూ ఉంటుంది. అది వేరు, కానీ మేము సంస్థ పెట్టడం విషయంలో అంటున్నా. జాగృతిని ఒక ఆర్ఎస్ఎస్ అని మనం ఎందుకు అనుకోకూడదు? కాంగ్రెస్ పార్టీ హెగ్డే వారిని బహిష్కరించలేదు, పైగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పింది. నాగపూర్ కాంగ్రెస్ను నిర్వహించే బాధ్యతలు అప్పచెప్పింది. బట్ కవిత గారు జాగృతి పెట్టి సామాజిక తెలంగాణ అన్నంత మాత్రాన ఇది పార్టీ వ్యతిరేక చర్య కాదు అనేది నా అభిప్రాయం. పార్టీని బలోపేతం చేసే విధంగా దళిత బహుజనులందరినీ తన ర్యాలీ చేయగలుగుతున్నది, వాళ్ళ ఆకాంక్షలకు ఒక రూపం ఇస్తున్నది. కాబట్టి ఇది పార్టీకి ఒక హెల్దీ ఆర్గనైజేషన్గా అది డెవలప్ చేసుకోగలుగుతుంది. అది ఆమె కోసం చేస్తున్నది అనే దానికంటే కేసీఆర్ గారు ఏ అంశాల మీదనైతే శ్రద్ధ పెట్టలేకపోయారో, చేయాల్సినంత చేయలేకపోయారో, ఆ అంశాలను ఎజెండా మీద తీసుకురావడానికి, ఆ వర్గాలకు మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఇప్పటిదాకా ఎవరు చేయలేని సాహసాన్ని కవిత గారు చేస్తున్నారు. జాగృతి అనేది ఒక సాంస్కృతిక విప్లవానికి దారితీసే ఒక సంస్థ. బట్ ఇవన్నీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఎంతవరకు సాధ్యమవుతుంది సార్? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత చూసి వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో కవిత గారు ఇంత అర్జెన్సీగా, ఇంత ఎమర్జెన్సీగా వీటికి ఎందుకు పూనుకున్నారు అని ఒక $1 బిలియన్ క్వశ్చన్. అంటే ఆమె మీద ఒక అన్యాయంగా ఒక నింద వేసి సాక్ష్యాధారాలు లేకపోయినా ఆమెను జైల్లో పెట్టి ఈ హరాస్మెంట్ అంతా చేసినప్పుడు ఆమె అందరిలాగా పట్టించుకోకుండా వదిలేసే మనస్తత్వం కాదు ఆమె. ఇందాకే చెప్పాను, బంతిని ఎంత బలంగా విసిరితే అంత బలంగా, అంతకంటే బలంగా తిరిగి వస్తుంది. కవిత గారికి ఆ కోపం ఉంటుంది. దీని సంగతి ఏందో చూద్దామన్నంత కోపం ఉంటుంది ఆమెకి. ఆమె రగిలిపోయింది అక్కడ జైల్లో ఉన్నప్పుడు, ఆవేశంతో రగిలిపోయింది ఆమె. ఆలోచనలతో ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నారు. ఆమె తన రోడ్ మ్యాప్ నుంచి డివియేట్ కావాల్సిన అవసరం కూడా లేదు. పార్టీలో ఉంటూనే పార్టీ లైన్కి అనుకూలంగానే పోతూ సామాజిక తెలంగాణ వాదాన్ని బలోపేతం చేయడానికి ఎప్పటిలాగానే ఆమె బలైన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలతోని ఆమె డెఫినెట్గా ముందుకు సాగుతేనే. మీరు అన్న ఈ లైన్లో అసలు ఇక్కడ సినారియో లేదు సార్, ఉన్నది కంప్లీట్గా డిఫరెంట్ గా ఉంది. నిన్న బ్యానర్లు ఏం చూసారు ఎయిర్పోర్ట్లో? సామాజిక తెలంగాణ కదా. అవును, ఆ మేడే మీటింగ్ లో పార్టీ లేదు సార్, జాగృతి ఉంది. జాగృతి ఉంటుంది, నేను అనేది జాగృతి ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ లేనట్టే కదా. బీజేపీకి ఆర్ఎస్ఎస్ లాగా జాగృతి ఉంటది. అది పార్టీ వ్యతిరేకం కాదని చెప్పడానికే ఆర్ఎస్ఎస్ ఉదాహరణ చెప్పాను నేను. హెగ్డేవార్ను గాంధీ సస్పెండ్ చేయలేదు. అదర్ కాయిన్ సార్, ఇవి జరగకుండా ఇంకొక అదర్ కాయిన్ లో ఏం జరగబోతుంది అని అంటే తను పాలిటిక్స్ లో ఉన్న ఏ నాయకుడైనా ఎదగాలనుకుంటాడు. తన కోసం తనను బలోపేతం చేయడానికి మనుషులు కావాలి, సంస్థలు కావాలి. వాటిని అతను కాపాడుకుంటూ తన ఎలివేషన్ కోసం తను ప్రయత్నం చేస్తాడు. కవిత కూడా అట్లనే చేస్తున్నా, తప్పేమున్నది అందులో.
రేపు ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలనే ఒక సంశయం అయితే ఆయనకు వస్తుంది. ఈ ఇద్దరి కొట్లాటలో హరీష్ రావు గారికి ఇచ్చిన ఆశ్చర్యం లేదంటారా? ఒక్కటమ్మా, ఆయన ఇవ్వాల్సిందే తప్ప ఎవరు గుంజుకున్నా వచ్చేది కాదు అది. కేసీఆర్ గారు ఆయన ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఆయనే డిక్టేట్ చేస్తాడు టీఆర్ఎస్ పాలిటిక్స్ని. ఎవరినైనా అధ్యక్షుని పెట్టనియండి, ఎవరినైనా బాల్ ఠాకరే ఎట్లా చేశాడో అట్లా చేస్తాడు. బట్ కవిత గారు కొత్త పార్టీ పెట్టడం అనివార్యం అయిపోయింది, ఖచ్చితంగా ఆమె అనౌన్స్ చేయబోతుంది, అందుకే ఈ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకుంటుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏం జరిగింది? పెట్టదు, ఇప్పుడు ఆ స్కోప్ లేనే లేదు. ఒకవేళ పెట్టినా కూడా దానివల్ల ఏం నష్టం ఏం జరగదు తెలంగాణకు. నేను తెలంగాణ కోణం చూస్తాను, నేను వాళ్ళ కుటుంబానికి నష్టం జరుగుతుంది కావచ్చు, కవిత గారికి కూడా బయటికి పోతే కొంత నష్టం జరగచ్చు. బట్ నేనేం చేస్తున్నా అంటే జాతీయ పార్టీలు ఈ తెలంగాణలో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినా తెలంగాణకు నష్టమే. ఓకే.